హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఈ సండే ఇక్కడ నేనైతే చేపల కూర అయితే చేస్తున్నానండి ఈరోజు. దానికోసం అయితే 1 కిలోన్నర ఫిష్ అయితే తీసుకున్నాను. దాన్ని అయితే కొంచెం నిమ్మకాయ, కొంచెం ఉప్పు వేసుకొని ముందైతే క్లీన్ చేసుకోవాలండి. మనకి చేప అనేది నీచు వాసన రాకుండా నేనైతే ముందు క్లీన్ చేసేసాను. తర్వాత మనం ఇక్కడ చేపలను అనేది కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. మనం మ్యాగ్నేట్ చేసుకొని ఒక 10 మినిట్స్ అండ్ 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటే కర్రీ చేసినప్పుడు మనకి చేపల కూర అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అందుకే ఎప్పుడు చేపల కూర చేసినా కూడా మనం కొంచెం ఉప్పు, కారం వేసుకొని మ్యాగ్నేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చేపల కూర. ఇక్కడైతే చేపలను అయితే మ్యాగ్నేట్ చేసుకుని ఒక 10 మినిట్స్ అయితే నేను ఇక్కడ పక్కన పెట్టుకున్నాను. కర్రీ ప్రిపరేషన్ కోసం అయితే ఇక్కడ నేను కొంచెం వెల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర, ఒక 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే నేను టమాటా, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర దీన్ని అయితే నేను మిక్సీ పట్టేసుకుంటున్నానండి. మీరు కావాలితే రోల్లో కూడా దంచుకోవచ్చు. నేను ఇక్కడైతే మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ అంటే మరి మెత్తగా మనం మిక్సీ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం బరగబరగ్గా చేస్తే బాగుంటుంది. మరి మెత్తగా అయినా కూడా మనకి టేస్ట్ అనేది బాగోదు కాబట్టి నేను కొంచెం ఇక్కడ బరగబరగ్గా చేశాను. దీంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వీటైన తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతులు అయితే దీంట్లో వేసానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో ఉల్లిపాయ, టమాటా, జీలకర్ర, వెల్లుల్లిపాయ మిక్సీ పట్టుకున్నాం కదండి, అది కూడా దీంట్లో వేసేసుకున్నాం. ఇక్కడైతే నేను చింతపండు అయితే తీసుకున్నానండి కొంచెం. తర్వాత దీంట్లో నేను కొంచెం త్వరగా నానుతుందని కొంచెం వేడి వాటర్ అయితే పోసాను. ఇక్కడ మనం ఒకసారి అయితే ఉల్లిపాయ, టమాటా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం అన్నీ పచ్చిగా మిక్సీ పట్టాం కాబట్టి కొంచెం సేపు అయితే దీన్ని అయితే మగ్గనిచ్చుకోవాలి. నేను కర్రీకి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసాను. ఇందాక చేపలు మ్యాగ్నేట్ చేసినప్పుడు కొంచెం ఉప్పు వేసి మ్యాగ్నేట్ చేశాను కదండి, చూసుకుని అయితే మనం కర్రీలో అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నేను అయితే అందులో 1 స్పూన్ వేసాను. మ్యాగ్నేట్ చేసినప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు అయితే దాకా వేసానండి. ఎందుకంటే మా పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి. కారం మొత్తం కర్రీకి అంతా కూడా బాగా కలిసేంత వరకు కూడా కలుపుకొని తర్వాత మనం ఆల్రెడీ చింతపండుని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, దాని పులుసు కూడా దీంట్లో వేసేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత మనం దీంట్లో 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. మనకి ఇక్కడ పులుసు వేసిన తర్వాత ఇది కొంచెం మరగాలండి. మరిగిన తర్వాత అప్పుడు మనం చేప ముక్కలు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పులుసు కొంచెం మరిగింది కాబట్టి ఇక్కడ నేను చేప ముక్కలు అనేది దీంట్లో వేసేసుకుంటున్నానండి. చేప ముక్కలు అనేది మనం ఒక్కొక్కటిగా దీంట్లోనూ వేసేసుకొని గరిటెతో తిప్పకుండా మనం మామూలుగా చిన్న క్లాత్ తీసుకొని మనం తిప్పితే సరిపోతుంది. ఇక్కడ జస్ట్ 5 మినిట్స్ అండ్ 10 మినిట్స్ అంతేనండి. చేపల కూర అనేది మనకి చాలా త్వరగానే అయిపోతుంది కాబట్టి పులుసు అనేది లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి చేపల కూర అనేది చూసారండి, ఇలా కావాలితే పులుసులాగా మామూలుగా చేపల కూర ఇలా పులుసులాగే దింపుకుంటారు. కానీ ఇక్కడ నేను కొంచెం దగ్గరగా అయితే ఎగరబెట్టానండి. మరి పులుసులాగా అయితే మా వాళ్ళు తిన్నారు కాబట్టి కొంచెం దగ్గరగా అయితే ఎగరబెట్టాను. ఫైనలీ చేపల పులుసు అయితే అయిపోయింది నా స్టైల్లో. నేనైతే చేపల పులుసు ఇలాగే చేస్తానండి. ఈరోజు సండే మా లంచ్ అయితే చేపల పులుసు. మీదైతే ఏంటో ఖచ్చితంగా మీరైతే ఏం వండుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చేసిన చేపల కూర అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.